ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతే మీ ఎక్స్‌పెన్సెస్‌ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. Yeah. చాలా మంది అనుకుంటారు ఎక్స్‌పెన్సెస్‌ని కంట్రోల్ చేయడం అంటే ఎంజాయ్‌మెంట్‌ని అవాయిడ్ చేయడం అని. బట్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ లోనే ఎక్స్‌ట్రీమ్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటారు. 10 డేస్ వరకు స్ట్రాంగ్ గా ఫాలో అవుతారు. డిసిప్లిన్ గా ఉంటారు అండ్ ఫినాన్షియల్లీ పవర్ఫుల్ అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. అండ్ ఇలాగే టీకి 30 రూపీస్ సేవ్ చేస్తే అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ చాలా చేస్తారు. సో ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ లో మీ స్పెండింగ్ ని ట్రాక్ చేయాలి. సెకండ్ స్టెప్ లో స్మాల్ ఎక్స్‌పెన్సెస్ కాకుండా పెద్ద పెద్ద ఎక్స్‌పెన్సెస్ ని అవాయిడ్ చేయండి. లైక్ ఈఎంఐస్, ఓవర్ షాపింగ్ ఇలాంటివి. థర్డ్ స్టెప్ లో ఎంటర్టైన్మెంట్ కి కూడా ఒక బడ్జెట్ ని ఫిక్స్ చేసుకోండి. ఫోర్త్ స్టెప్ లో ఏదైనా కొనే ముందు 24 అవర్స్ ఆగండి. దాని తర్వాత కొనండి. అంటే డిలే చేయండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల సేవింగ్ అనే హ్యాబిట్ బిల్డ్ అవుతుంది. సేవింగ్ అనే హ్యాబిట్ బిల్డ్ అయినప్పుడు ఇన్వెస్టింగ్ కూడా బిల్డ్ అవుతుంది. అండ్ ఇన్వెస్టింగ్ ఒక హ్యాబిట్ లాగా మారితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఈజీగా వస్తుంది. ఎవరైతే ఎక్స్‌పెన్సెస్ ని కంట్రోల్ చేయడానికి స్ట్రగుల్ ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ జిఎస్టీ అంటున్నారు.